అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కంబరూరు మండలం రాళ్లనంతపురం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ చేశారు. తరగతి గదులను, కుంగిపోయిన ఫ్లోర్లను పరిశీలించి అక్కడ పరిస్థితి గురించి ఆరా తీశారు. విద్యార్థుల మధ్య కూర్చుని వారి సమస్యలను విని భోజనం గురించి, చదువు, పుస్తకాలు, యూనిఫామ్ గురించి అడిగి తెలుసుకోగా విద్యార్థులు మార్నింగ్ స్కూల్ కావున తమకు మధ్యాహ్నం 12:30 తర్వాత భోజనం పెడుతూ ఉన్నారని, దానివల్ల మాకు ఇబ్బందిగా ఉందని ఈ విషయాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం ప్రతి గదిని, వంటకు వాడే బియ్యం, సరుకులు, కోడిగుడ్లు, వంటగదిని తనిఖీ చేశారు. నేటి మెను పులిహోర, టమోటా చట్నీ, ఎగ్ ఫ్రై ఇవ్వాల్సి ఉండగా పులిహోర సరిగ్గా లేదని వంట నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే స్వయంగా ప్లేట్ కడుక్కొని విద్యార్థుల మధ్య కూర్చుని భోజనం చేశారు. అందులో కూడా నాణ్యత తక్కువగా ఉందని, ఇక నుంచైనా మంచిగా చేయాలని, అలాగే ఎగ్ ఫ్రై చేయాల్సి ఉండగా ఉడకబెట్టిన గుడ్డు పెట్టడంలో మెను ఎందుకు పాటించలేదని అడగ్గా సమాధానం చెప్పలేదు. అనంతరం గతంలో పాఠశాలను తనిఖీ చేసినప్పుడు విద్యార్థులు తమకు యోగా చేసుకునేందుకు అవసరమైన మ్యాట్లు అందించాలని కోరగా నేడు విద్యార్థులకు 80 యోగా మ్యాట్లు 26,000 రూపాయల సొంత నిధులతో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమిలినేని మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నాడు నేడు అంటూ పాఠశాలల్లో చేపట్టిన భవనాలు, టాయిలెట్లు, వంటగదులను ఇష్టానుసారంగా అసంపూర్తిగా వదిలేశారని విమర్శలు చేశారు. ఈరోజు ఏంటి చెప్పు, మీ మెనూ ఈరోజు ఏం పెడుతుంది చెప్పి. ఈరోజు పులిహోర, టమాటా చట్నీ, ఎగ్ చిక్కీ. సార్ మాకు పొద్దున్నే మా అమ్మ వాళ్ళు టిఫిన్ చెయ్యారు సార్, అందుకే టీచర్ వాళ్ళు 12 వరకు పెడుతున్నారు సార్. అన్నకు 10 గంటలకు పెట్టమని. కాదు, ఎవరు అక్కడ హెడ్ మాస్టర్? చేద్దాం. టాయిలెట్స్ కావాలి, చేద్దాం, ఖచ్చితంగా చేద్దాము. టాయిలెట్స్ కి డబ్బులు లేవంటున్నారు, అయినా నేను రెడీ చేపిస్తా, ఏదో రకంగా చేపించి మీకు ఇబ్బంది లేకుండా చూస్తాను. పులిహోర మాకు ఉందా? మీ ఇంట్లో పులిహోర మీరు చేస్తారు కదా, ఇట్లా చేస్తారా? సమాధానం చెప్పు. ఎందుకంటే ఎట్లాంటి ఇంట్లో కూడా పులిహోర ఎట్లా ఉంటుంది? కష్టం అమ్మా, ఇట్లయితే మీరు కొర్రన్నం చేసి పెడతాడు, అట్లుంది. చిన్న చిన్న పిల్లలు 2 కంప్లైంట్లు వచ్చినాయి. ఏది కూడా ఒక సిస్టమ్ లేకపోకుండా చేస్తాం. ప్రతి చోట ఉదయం 10:30కు 11 గంటలకు పెడతాన్నారు భోజనం. వాళ్ళ ఇంట్లో కళ్ళు తిరుగుతాడని పిల్లలు చెప్తాంటే మీరు పట్టించుకోకుండా మీరు చెప్తున్నారు. ఏది అడిగేది అందరూ చేస్తారు, ఆల్రెడీ ఎవరు అడిగేది ఏముంది, ఆల్రెడీ పెడతాన్నారు. వాళ్ళు 12 గంటలు 1 గంటకు వదిలేస్తారు కదా, వదిలేస్తారు కదా 12:30కి. అప్పుడు పెట్టడం ఏంటి? వాళ్ళ ఇంట్లో ఉండే ఉంటుంది. అప్పుడు మీరు పొద్దున్నే 10:30 పెడితే ఈజీగా ఉంటుంది. బాయిల్ కాకుండా ఫ్రై పెట్టాలి. అందుకు తర్వాత పెట్టి రోస్ట్ అవుతుంది అంతే. మళ్ళీ ఎందుకు చేయకూడదు? ఈరోజు యాక్చువల్గా వాళ్ళు బాయిల్ ఎగ్ పెట్టారు. మేము తింటాను, బాయిల్ ఎగ్ కాదు పెట్టాల్సింది ఈరోజు. ఆ ఎగ్ రోస్ట్ చేసి పెట్టాలి ఈరోజు. సో ఇట్లా రోజు ఇదే జరుగుతుందేమో ఒకసారి గమనించండి. మేము కూడా సడన్గా విజిట్ అయినాం ఇన్ఫార్మ్ చేయకుండా. సో మిగిలిన చోట్ల కూడా ఇంకొకటి కూడా కంప్లైంట్ ఉంది. ఇక్కడ పిల్లలు 12:30 తర్వాత భోజనం పెడతాన్నారు ఇక్కడ. కానీ అన్ని కళ్యాణదుర్గంలో మిగిలిన చోట్ల అడిగితే 10:30 నుంచి 11 మధ్యలో పెడతారు. ఇక్కడ 12:30కు పెట్టడంతో పిల్లలకు అక్కడ పొద్దున్నే ఆకలిగా వస్తున్నారు. అంటే వాళ్ళ ఇంట్లో టిఫిన్లు చేయరు కాబట్టి
మార్నింగ్ స్కూల్ కాబట్టి మీరు 10:30-11 లోపల ఇక్కడ ఫుడ్ కూడా క్లోజ్ చేయండి రోజు. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి మిడ్ డే మీల్ సంబంధించి ఈరోజు సడన్గా రావాలని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే పిల్లల భవిష్యత్తే మేము బాగా చూస్తున్నాం. ఎందుకంటే పిల్లలకంతా కూడా ఆహారం అన్ని రకాలుగా బాగుండాలన్నదే మా సంకల్పం. అందులో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఈరోజు వాళ్ళ మెనూ పులిహోర మరియు ఏదైతే మసాలా ఎక్కువ ఉండాల్సిన ప్లేస్లో బాయిల్డ్ ఎగ్ పెట్టారు. అలాగే పులిహోర కూడా కొంచెం ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి క్వాలిటీ. అది అంటే మనం చెప్పుకోకుండా వచ్చాం కాబట్టి ఉన్నది ఉన్నట్టు కనిపించింది. అలా కాకుండా మనం వచ్చినా రాకపోయినా పిల్లలకి ఏదైతే కావాలో ఆ రకంగా చేసినప్పుడే అన్ని రకాలు కూడా బాగుంటుంది. పిల్లలు చాలామంది కూడా ఈరోజు మనకి హాఫ్ డే స్కూల్ కాబట్టి వాళ్ళందరూ కూడా 10:30-11 లోపల మాకు మిడ్ డే మీల్ పెడితే ఆకలితో వస్తాం, ఇంటి నుంచి 8 గంటలకే వస్తాం కాబట్టి మా ఇంట్లో టిఫిన్లు కూడా ఏం చేయరనే అభిప్రాయం చెప్పడం జరిగింది. వాళ్ళకు కూడా ఎంఈఓ గారికి చెప్పాము. వాళ్ళకి 10:30-11 లోపల వాళ్ళకి భోజనం పెట్టే ఏర్పాట్లు కూడా చేయమని చెప్పాము. ఖచ్చితంగా చేస్తామన్నారు. ఏదేమైనా కూడా ఒకటే హెచ్చరిస్తున్నాం, అన్ని హాస్టల్స్లో కూడా ఎప్పుడైనా కూడా మేము అన్ని రకాలు కూడా చూసి ఏదైనా బాగలేకపోతే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే పిల్లల భవిష్యత్తే మన భవిష్యత్తుగా భావించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది కాబట్టి వాళ్ళు చదువుకోవాలి. బాగా ఎప్పుడైతే చదువుతారో కడుపు నిండా భోజనం ఉండి మంచి భోజనం పెట్టినప్పుడే మంచి చదువు అవుతుందనేది మా నారా లోకేష్ బాబు గారు సంకల్పించారు. ఆయన సంకల్పం నెరవేరాలంటే మనం అందరూ కూడా సమిష్టిగా కృషి చేయాలి. ముఖ్యంగా హెడ్ మాస్టర్ కావచ్చు, ఎంఈ కావచ్చు, డిఓ కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, వీళ్ళందరూ కష్టపడి పిల్లల భవిష్యత్తు వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి అడ్మినిస్ట్రేషన్ కూడా కలెక్టర్ గారి చేతిలో ఉంటుంది కాబట్టి ఆయన కూడా ఎప్పటికప్పుడు విజిట్ అయ్యి మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి మిడ్ డే మీల్కి సంబంధించి విజిట్ అయ్యి ఏదైనా తప్పు చేయని 1-2 చోట చర్యలు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా అన్ని చోట్ల కూడా బాగుంటుంది. ఇది మొదటిసారిగా హెచ్చరికగా ఈరోజు ఇంతటితో వదిలేస్తున్నాం. నెక్స్ట్ జరిగే మా కళ్యాణదుర్గ ప్రాంతంలో తాలూకాలో ఎక్కడైనా కానీ అవకతవకలు జరిగినా లేదా పిల్లలకు సంబంధించిన ఫుడ్ సరిగ్గా పెట్టకపోయినా హాస్టల్లో సరిగ్గా వాళ్ళకి కావాల్సినవి ఏదైనా కూడా కూరగాయలు కావచ్చు, ఎగ్స్ కావచ్చు, లేదా వాళ్ళకి ఇచ్చిన మెనూ ప్రకారంగా ఏది కూడా భోజనాలు పెట్టకపోయినా కూడా ఖచ్చితంగా వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని ఖచ్చితంగా చెప్తున్నా. ఇంకా కూడా ఇది నాడు నేడులో అప్పుడు జగన్ రెడ్డి ప్రభుత్వంలో నిజంగా దుర్మార్గమైన పరిపాలన సాగించారు. ఎక్కడ పడితే అక్కడ స్కూల్స్ కూడా ఆగిపోయాయి. అలాంటి స్కూల్స్ అన్నీ కూడా నిజంగా రిపేర్ చేసుకోవాలి. అందులో భాగంగా ఇది కూడా రాళ్ళనంతపురం స్కూల్ కూడా ఆగిపోవడం జరిగింది. ఇప్పుడు పిల్లలు కూడా ఒకటే చెప్తున్నారు, మాకు టాయిలెట్స్ లేవు. ఆడపిల్లలు ముఖ్యంగా ఆడపిల్లలందరూ వచ్చి మాకు టాయిలెట్స్ చాలా ప్రాబ్లంగా ఉన్నాయని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళకి ఏదైతే మన బడి మన భవిష్యత్తు అనే స్కీమ్లో ఉన్నాం కాబట్టి అవి కూడా వచ్చే ఆర్థిక సంవత్సరంలో మనకు నిధులు వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా కూడా తక్షణం వచ్చినా రాకపోయినా ఈ స్కూల్కి సంబంధించి ఏదైతే 4 టాయిలెట్స్ ఉన్నాయో బాయ్స్కి గర్ల్స్కి, అలాగే వరండాలకు సంబంధించిన ఫ్లోరింగ్ లేదు, 2 క్లాస్ రూమ్స్ కూడా ఫ్లోరింగ్ లేదు, అలాగే కిచెన్ సంబంధించి కూడా పూర్తి కాలేదు. కాబట్టి ఎంత అవసరమైతే అంత నిధులు ఇచ్చి మా సొంత నిధులు ఇచ్చి ఈ పాఠశాలను పూర్తి చేసి, ఎందుకంటే మనం మారుమూల గ్రామంలో ఉన్నాం. రాళ్ళ అనంతపురం అంటే నిజంగా కూడా ఇది ఒక చాలా మారుమూల గ్రామం. ఈ గ్రామంలో అన్ని సౌకర్యాలు కూడా పిల్లలకుంటే వాళ్ళు బాగా చదువుకుంటారనేది మా ఆకాంక్ష. అందులో భాగంగా నేను కూడా ఈరోజు అంటే పోయినసారి నేను ఇక్కడ విజిట్ అయినాను ఇదే స్కూల్కి. ఆ రోజు పిల్లలందరూ వచ్చి మాకు యోగా మ్యాట్స్ కావాలని అడిగారు. ఈరోజు ఈ స్కూల్కి రావడంతో ఆ యోగా మ్యాట్స్ కళ కూడా వాళ్ళకి ఇచ్చి వాళ్ళు యోగా చేసుకుంటామని అడగడం కూడా గొప్ప విషయమే. ఎందుకంటే యోగా అనేది ఒక నిజంగా వాళ్ళ జీవితంలో మలుపు తిప్పే ఒక యోగాగా ఎక్సర్సైజ్గా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హెడ్ మాస్టర్ గారికి అలాగే టీచర్లు అందరికీ కూడా చెప్పాం, మీరు యోగా క్లాసెస్ మీకు తెలిసిన విధంగా మీరు పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళతో యోగా చేపిస్తే మాత్రం వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. వాళ్ళు అన్ని రకాలు కూడా ముందు చదువులో కానీ ఇంకో రకంగా బాగుంటారన్నదే మా చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా లోకేష్ బాబు గారి సంకల్పం. ఏదైతే మిడ్ డే మీల్స్ ఉన్నాయో రైస్ వీళ్ళకి సంబంధించిన రైస్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. కానీ కొంచెం వంట మాత్రం కొంచెం రుచికరంగా చేయాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది కాబట్టి ఆ రుచికరంగా చేయాలి.
ఎగ్స్లో కూడా కొంచెం క్వాలిటీ తక్కువ ఉందని అనిపించింది. అది ఎంఈఓ గారికి డిఓ గారికి కూడా చెప్పాము. ఎగ్స్ క్వాలిటీ ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళపైన కూడా ఒకసారి హెచ్చరించి వినకపోతే చర్యలు తీసుకోమని కూడా తెలియజేయడం జరిగింది. కలర్ కోడ్ కూడా ఇప్పుడు అప్పుడెప్పుడో వైసీపీ గవర్నమెంట్లో ఎగ్స్ పైన కలర్ కోడ్ చేసేవాళ్ళు. ఆ కలర్ కోడ్ని ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నారు. అంటే అది చాలా తప్పు. ఏదైతే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ప్రవేశపెట్టారో దానికి అంటే ఒకసారి మనం చూడాలి. అలాంటి మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా మార్చి ఈరోజు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పెట్టడం కూడా నిజంగా ఈ గర్వకారణం పవన్ కళ్యాణ్ గారికి అలాగే నారా లోకేష్ బాబు గారికి దక్కుతుందని తెలియజేస్తున్నాను.